అసంతృప్తిగా ఉన్న వాళ్ళంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విద్యాసాగర్ రావు వీళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు. ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఎస్సీ గానీ, ఒక బీసీ గానీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాకు రాలేదు, మేము అసంతృప్తిగా ఉన్నామని ఇంట్లో అలిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే ఏ రకంగా చూడాలనేది, అంటే ఆత్మగౌరవం వాళ్ళకే ఉందా మనకు లేదా అనే ఒక ఈక్వేషన్ కూడా ఇక్కడ తెర మీదకి వస్తున్నది. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారు, నేను సీనియర్గా ఉన్నా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. తప్పేం లేదు అడగడంలో. అడగడమే తప్పననే విధానం కాంగ్రెస్ లో లేదు. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్యబద్ధమైన నేనేమంటున్నా అంటే పార్టీ ఎందుకు అలగారు, ఎమ్మెల్సీ రాకపోతే ఎందుకు అలగారు? అడిగినా కదా నేను, అడిగి డిమాండ్ చేసి సాధించుకుంటున్నారు కదా వాళ్ళు. నేనేమంటున్నా అంటే అవసరమైతే మేము రాజీనామా చేస్తామని మేము ఒక నిర్మాణానికి, ఒక సిద్ధాంతానికి కట్టుబడి అల్టిమేటం ఇచ్చేయాలి. మీరు అందరం కూడా కట్టుబడి ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ మీరు అన్నారు మంచి ప్రశ్న అడిగిండ్రు. ఎందుకు అలగడం వల్ల వచ్చేది ఏముంటది? ఇప్పుడు పార్టీ పనిచేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి బాధ్యత పార్టీని అధిష్టానం తీసుకుంటుంది. అదే పని చేస్తుందనే నమ్మకం పూర్తిగా ఉంది నాకు. మొదటి నుంచి ఉంది, ఇవాళ కూడా ఉంది, రేపు కూడా ఉంటుంది. కాబట్టి అది గుర్తించకుండా నమ్మకం లేనటువంటి వాళ్ళైతే కొంత కోపాన్ని ప్రదర్శించవచ్చు. కాబట్టి నేనేమంటా, వీళ్ళందరూ సీనియర్సే, మీరు అన్నటువంటి పేర్లందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడిన వెంటనే వాళ్ళ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అధిష్టానం నిర్ణయానికి నేను కట్టుబడి లేవని చెప్పిన అన్నోళ్ళు ఎవరున్నారు అన్నారు, మీరు అనుకుంటున్నారు అది. కానీ అందరూ 100% పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని 100% అమలు చేసి దేశానికి రోల్ మోడల్ గా చూపించేటటువంటి మీరు దేశానికి రోల్ మోడల్ గా దీన్ని చూపించాలి అంటే మిగతా మూడు కూడా అదే సామాజిక న్యాయం పాటించాలి. పాటించేంత ధైర్యం దమ్ముందా? ఖచ్చితంగా. మిగతా మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇప్పుడు పార్టీ కార్యవర్గ పదవులు మొత్తం ఖచ్చితంగా సామాజిక న్యాయ సిద్ధాంతానికి పట్టుబడే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ సిద్ధాంతం ప్రకారమే పదవుల పంపకాలు ఉంటాయి. ఆ సిద్ధాంతం ప్రకారమే పార్టీ నిర్మాణం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారమే భవిష్యత్ కార్యాచరణ కూడా పార్టీ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఓపెన్గా చెప్పారు, బీజేపీ కనుక ఇప్పుడు చేయకపోతే రేపు జనాభా లెక్కల్ని స్వీకరించి 50% క్యాప్ను తీసేస్తామనేటటువంటి మాటను ఓపెన్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేమేం దాచుకొని చెప్పట్లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ దానికి అడ్డంకులు వస్తే వాటిని కూడా అధిగమించి 42% ఇవ్వడం కోసం మేము ఇన్ ప్రిన్సిపల్ కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. మేము మాటలకు పరిమితం అయితే లేవు, చేతులకు తీసుకెళ్తున్నాం. దాన్ని చేతులకు అవుతున్నటువంటి క్రమంలో మాకు రాలేదనేటటువంటి అసంతృప్తి ఉంటే దాన్ని బుజ్జగించి కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం. అందుకనే కదా డెమోక్రటిక్ పార్టీకి నాన్ డెమోక్రటిక్ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంది? అందరి అభిప్రాయాల్ని స్వీకరించడం, పార్టీ నిర్మాణం ప్రకారం ముందుకు పోవడం, సిద్ధాంతం ప్రకారం ముందుకు పోవడం. టోటల్